నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా ముందుగా హెడ్లైన్స్ ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్ జగన్ కి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు నైతికత నిజాయితీ అనే పదాలకు అర్థం తెలిస్తే తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి నన్ను గెలిపించే బాధ్యత మీదే సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బాలినేని 10th క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదన్న మంత్రి బొత్స కుట్ర జరిగింది విచారిస్తున్నామని వెల్లడి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలన్నారు. ఏపీలో డిగ్రీలు చదివితే మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాలని అధికారులను కోరారు. టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడ సిఫార్సులకు తావు ఉండకూడదన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతి ఎక్కడికి పోదని ప్రజల్ని సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను వంచిన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. నైతికత నిజాయితీ అనే పదాలకు జగన్మోహన్ రెడ్డికి అర్థం తెలిస్తే వెంటనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగుల సమస్యలు, వారి సాధక బాధకాలు ఏం తెలుస్తాయని, జగన్ ప్రభుత్వంలో కంటనీరు పెట్టని ఉద్యోగి లేడన్నారు. దగ్గాపడిన ఉద్యోగులు ఏం చేస్తారో ముఖ్యమంత్రికి మున్ముందు బోధపడుతుందన్నారు అశోక్ బాబు. లక్షల మంది ఉన్నారు. అందులో పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కేవలం 4 లక్షలు. అంటే 4 లక్షల మంది ఎంప్లాయీస్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్వర్టైజ్మెంట్ జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత పిఆర్సీ వల్ల ఉద్యోగస్తులకు ఎంత బెనిఫిట్ వచ్చిందని చెప్పి ప్రజలారా ఆలోచించని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అంటే ఈయన ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అనుబంధంగా ఉన్న వాళ్ళకి చెప్పడం కోసం ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం. ఇది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న పాలన. ఇక్కడ సిపిఎస్ రద్దు చేస్తాను ఆయన స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టాడు. వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పడం జరిగింది. వారం అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగస్తులందరూ రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు ఎన్నో జరిగినాయి. అప్పుడు లేదు మేము దీన్ని అవగాహన లేక మాటిచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉన్నాయంటే, ఎలక్షన్లో గెలవడం కోసం మేము ఏమైనా అబద్ధాలు ఆడతాం, ఎన్నేం చెబుతాం, గెలిచేసాం, ఇప్పుడు తూచంటాం. ఎంత సిగ్గులేనితనం, ఎంత దిగజారుతనం అనేది ఇవాళ ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, అరే ప్రజలు మన గురించి ఏమనుకుంటారు, మనం తలకాయ ఉంచుకుంటున్నాం ప్రజల ముందు, ఇది మంచిదా కాదా అనే ఆలోచన కూడా లేని స్థాయికి ఈ నేతలు దిగజారిపోయారు. ఇవాళ సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో అడ్వర్టైజ్మెంట్, ఉద్యోగులారా ఆలోచించండి, మీకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ మేము ఇస్తున్నాం. ఏం గ్యారంటీ పెన్షన్ స్కీము? ఎవరో చెప్పారు, ఇది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కాదు, గోల్మాల్ పెన్షన్ స్కీము, అలా గారడీ పెన్షన్ స్కీమ్ అని. 33% మేము ఇస్తాము అని చెప్పి అంటున్నారు. అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత 33% మేము ఇస్తాం. 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొదటి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు హిందీ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని మరో ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మంత్రి బొత్స కొట్టిపారేశారు. నంద్యాలలో ఒక్క క్లర్క్ కొంతమంది ఉపాధ్యాయులతో కుట్ర పన్ని తెలుగు ప్రశ్నపత్రం జిరాక్స్ కాపీని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారని, అయితే దానివల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూశామన్నారు. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా అడ్డుకోగలిగామని చెప్పారు. ఈ విషయంపై 9 మందిపై విచారణ చేస్తున్నామన్నారు. 15 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుంటారు క్లాస్లో. అది 3 గంటల సేపు ఎగ్జామ్ జరుగుతుంది. ఇంతకుముందు 9:30 1 నిమిషం లేట్ అయితే
ఆఫీస్ అలా కాకుండా స్పెసిఫిక్గా ఏదైనా ఇండివిజువల్ కేసు కానీ ఒకవేళ ఏ ఇబ్బంది వచ్చో ఏ బస్సు దొరక్కో లేకపోతే మధ్యలో ఏ ఆటో రిపేర్ వచ్చో లేకపోతే వాళ్ళు రాలేకోక అయితే మాత్రం 10 గంటలు ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం వారికి కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ ఎండలు వేడిమి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక అరగంట ఆలస్యమైనా సరే స్పెసిఫిక్ రీజన్ ఉంటే మాత్రం అయింది, అది గ్రూప్గా కాకుండా అవన్నీ. ఈ విషయాన్ని ముందుగా కూడా పరీక్షల ముందే మేము ప్రకటించాము. ఈ విషయం మీ ద్వారా రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని కూడా తెలుసు, మీకు కూడా తెలుసు ఈ విషయం అంతా కూడా. ఈ నేపథ్యం నిన్నటి రోజున ఓ సంఘటన జరిగింది. ఇవాళ రోజున ఏంటి ఒక ఏమంటాం దాన్ని పుకారంటామా లేకపోతే ఏమంటామో భాషలోని వచ్చి ఇవాళ ఒక విధంగా ఒక ప్రచారాన్ని ఇవాళ వచ్చి కొన్ని ఛానల్స్ కొన్ని టీవీల్లో చేయడం కూడా జరిగింది. నిన్నటి రోజున సంఘటన మనం చూసుకుంటే నంద్యాలలో నంద్యాలలో జరిగిన సంఘటనకు సంబంధించి ఒక స్కూల్లో ఒక స్కూల్ క్లార్క్ అక్కడ పనిచేసే సిబ్బంది వాడు దీన్ని వచ్చి ఈ పేపర్ని వచ్చి ఇచ్చిన తర్వాత లీక్ అనేది ఇప్పుడు 9:30 గంటలకి పరీక్షలు ప్రారంభమైతే 9:30 ముందు కానీ పేపర్ కానీ ముందుకు వస్తే అది లీక్ అవుతుంది. కానీ ఇక్కడ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక క్లార్కు కొందరు తాలూకు ప్రమేయంతో కొందరు మాస్టర్ల తాలూకు ప్రమేయంతో ఆ పేపర్ని వచ్చి 10 గంటలు 10 గంటలు అయిన తర్వాత దాన్ని ఫోటోస్టాట్ తీసి ఆ ఫోటోస్టాట్ని ఆ టీచర్లకు వచ్చి పాస్ ఆన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందాలనేది వీళ్ళు వచ్చి ఒక కుట్రగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని వెంటనే పసిగట్టి దాన్ని అంతటినీ కూడా కూలంకుషంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇమీడియట్ మేము దాన్ని అప్రమత్తమై అన్నీ చేసిన తర్వాత దాని నుంచి నష్టం జరగలేదు. ఆ పేపర్ లీకు దాని నుంచి ప్రచారము లేకపోతే దాని కాపీయింగు అవేమీ జరగకుండా దాన్ని నిరోధించాము. కానీ కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా నిన్నటి రోజు నుంచి ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇంకో 90 టీచర్ల మీద వచ్చి వేరే స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా విచారణ జరపడం అనేది జరుగుతుంది. నిన్న జరిగిన ప్రశ్నపత్రానికి సంబంధించి అది తెలుగు కదండి, తెలుగు పేపర్ సంబంధించి. ఈరోజు హిందీ పేపర్ జరిగింది. ఇంకా మత పేపర్ సంగతి చెప్తాను. ఇంకా మీకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అందరూ ఎవరు, అన్ని పేర్లు కూడా మీకు చెప్తాను. ఈరోజు మరలా 9:10 గంటల ప్రాంతంలో ఈరోజు 9:45 ప్రాంతంలో మళ్ళీ ఏబిఎన్లో నుంచి ఒక స్కోలింగ్ వచ్చింది. ఏబిఎన్ ఛానల్లో ఏమని హిందీ పేపర్ వచ్చి అది లీక్ అయింది అని చెప్పేసి స్కోలింగ్ని ఇచ్చారు. వెంటనే అప్రమత్తమై వెంటనే కలెక్టర్ని, ఎస్పీని అందరినీ మా అధికారులు మేము అందరం కూడా అప్రమత్తమై ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్ డిఈఓస్ని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమన్నాము. అది సర్బుజ్జుల్లో జడ్పీహెచ్ హై స్కూల్లో పేపర్ లీక్ అయిందని మనం రాగానే వెంటనే స్పెషల్గా అక్కడ డిఈఓని ఆర్జేడీని అందరినీ కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా పంపించి ఆ స్కూల్కి పంపించి అని చేశాము. అందరి విలేకరులు కూడా తీసుకొచ్చి అందరితో కూడా అన్ని అడిగి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ఇక వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు బాలినేని. అంతేకాదు గడప గడపకు తాను తిరుగుతానని, కానీ నన్ను గెలిపించే బాధ్యత వాలంటీర్లు సచివాలయ సిబ్బందిదేనంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చగా మారింది. మరి వాలంటరీ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి మరి ప్రజలకి
వాళ్ళ పడుతున్న ఇబ్బందులను వాలంటీర్ ద్వారా ఇచ్చే దానికోసం రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కూడా మనందరూ కూడా అభినందించాలని సభాగా తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా వాలంటీర్ని ఎంపిక చేసినప్పుడు ఆయా వార్డులో నాయకులు చెప్పినప్పుడు మన సంబంధించిన చెప్తే మనం వాలంటీర్ కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించిన పథకాలకి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వేస్ట్ చేసే 20 కోట్లు వేస్ట్ గూడ్డు పనులు చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి వాలంటీర్కి అని చెప్పి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా బాబు నీ కాన్స్టిట్యూన్సీలో కుప్పంలో కూడా వాలంటీర్లు తలుపు తట్టి మీ ఓటర్లకి పెన్షన్ ఇస్తున్న సంగతి ఒకసారి పెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాల్సిన ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి రాజకీయ నాయకులుగా మన మానవ చెప్పినట్టు రాజకీయ నాయకులకి పండగ వాలంటీర్ వల్ల మరి మీరందరూ కూడా ప్రతి ఇంటికి మీరు వెళ్ళి వారి సమస్య తెలుసుకుంటా ఉన్నారు. నేనందరూ కూడా వాలంటీర్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు సంబంధించినటువంటి మీకు ఇచ్చినటువంటి ఏరియాలో అక్కడ పార్టీకి అతీతంగా మరి వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరుంటే నా దృష్టికి తీసుకొస్తే నా మొదటి సహాయం చేసి దానికి సిద్ధంగా ఉన్నాను. పనిచేయాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఒక పేదవాడు వాడు జీవించలేని వాడు ఉంటే మనం సహాయం చేస్తాం, అవసరం మనం ముందు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాలంటీర్కి సంబంధించిన నా ముఖ్యమంత్రి గారు కూడా రేపు 10వ తేదీ నుంచి కూడా గడపకి తిరిగి మన ఎమ్మెల్యేలకి మరి సూచన ఇవ్వడం జరిగింది. ఆ గడప తిరిగేటప్పుడు వాలంటీర్లు కూడా వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని వాళ్ళని కూడా ఎంట పెట్టుకుని వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మీ అందరి సహకారంతో మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా మీతోటి తిరిగి ప్రజల సమస్య తెలుసుకొని అందరూ అక్కడికక్కడే పరిష్కరించేసే కోసం మన సాయశక్తితో కృషి చేద్దామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు ఏం జరిగినా కూడా మరి అన్ని పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిందంటే ముఖ్య కార్యక్రమాలు వాలంటీర్లు అనేది నేను ఈ సభగా గంటాపరంగా చెప్తున్నాను. చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు మరి మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకా సచివాలయ సిబ్బంది కానీ ఈ గ్రామ స్వరాజ్యం మరి గాంధీ కళలో ఉన్నటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గ్రామానికి సచివాలయం పెట్టి మరి ఈ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీ కళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకా కూడా మరి మున్సిపాలిటీలో కార్పొరేషన్స్లో ఉన్నత వర్గాలతో సమానంగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని, వీటిని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో పథకాలపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్క్ షాప్ నిర్వహించారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार वैएसआर, जोहार। మొట్టమొదటి డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ వచ్చేసేటువంటి
శ్రీ మేరుగ నాగారి సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి మరియు సోషల్ జస్టిస్ అడ్వైజర్ అయినటువంటి మరియు వేదిక నిర్వహించినటువంటి మాదిక కార్పొరేషన్ ఇతరత్ర అందరికీ కూడా వేదిక ఉన్న పెద్దలందరికీ మరియు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో కూడా ఎలా ఆలోచన చేయాలి, ఏ దిశగా వెళ్ళాలి, జస్ట్ ఐ విల్ టెల్ వెరీ షార్ట్లీ సమ్ ఆఫ్ ద ఇష్యూస్. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ప్రాబ్లం దాన్ని ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్స్ మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి 10,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ చోట్ల ఎక్కడన్నా కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఉండవద్దు. అర్హులైన పేదలకు కేవలం ₹1 రిజిస్ట్రేషన్తో మే నెలాఖరు నాటికి 40,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టిట్కో ఇళ్ల పనుల పురోగతిపై విశాఖలోని VMRDA కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అందరికీ పేద ప్రజలకు సొంతింటి కళను సాకారం చేయాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు ఎంత దూరం వచ్చాము ఈరోజు అందరూ చూస్తా ఉన్నారు. 30 లక్షల పైచిలుకు ప్లాట్లు, మరి ఈరోజు అట్లాగే 1,24,000 ప్లాట్లు ఈరోజు సభవరంలో మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదే ఒక ఆలోచనతో ఏదైనా కూడా ప్రజలకు మరి వారికి అఫోర్డబుల్ హౌసెస్ కావాలి. అంతేగాని మరి గత ప్రభుత్వం 2014-19 సంవత్సరాల్లో టిట్కో ఇళ్ళు ఏ విధంగా మరి ఆ యొక్క 3 కేటగిరీలు ఏవైతే చెప్పడం జరిగిందో 300 చదరపు అడుగులు కానివ్వండి, 300 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 365 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, 430 స్క్వేర్ ఫీట్ కానివ్వండి, ఎక్కడా కూడా ఏది కూడా ఉచితంగా లేదు. సంక్షేమ ప్రభుత్వం మరి ఈ పేద ప్రజలకు మరి సొంతింటి కళ నిజం చేయాలనుకున్నప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు ప్రజల మీద భారం మోపారో ఒక్కసారి ఆలోచించాలి. అదే మేము అడిగాం. వారు ఇచ్చినట్టు ఉదాహరణకు ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ 300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం కోసం మొత్తం అయ్యే ఖర్చు 6,65,000 అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 తీసేసుకున్నారు. 5 లక్షలు అని చెప్పేసి 4,000 కోట్లు అని చెప్పేసి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2,50,000 చెప్పి మిగతాది అంతా మరి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు కూడా లోన్ ద్వారా తీసుకోవడం కానివ్వండి, వెరసి 7,20,000 రూపాయలు, సుమారు 3,000 రూపాయలు ప్రతి నెల మరి ఒక ఏదైతే ఇన్స్టాల్మెంట్ మరి వాళ్ళు అప్పుగా తీసుకొని నెలకు కట్టాల్సినటువంటి ఆ యొక్క మన ఇన్స్టాల్మెంట్ వాయిదా అయితే ఉందో ఆ 20 సంవత్సరాల పాటు 3,000 చొప్పున 7,20,000 రూపాయలు పేద ప్రజల దగ్గర నుంచి తీసుకొని. ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజా విజయవాడలోని బాపు మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలోని ప్రాక్, చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ధ జైన్ గ్యాలరీ, హిందూ శిల్పకళ గ్యాలరీ, నాణ్యాలు, టెక్స్టైల్ గ్యాలరీ, ఆయుధాలు, కవచాల గ్యాలరీని రోజా పరిశీలించారు. రాజనా
అది శాశ్వతంగా భావితరాల వాళ్ళకు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అది క్రియేట్ చేయించారు మేడం. ఇక్కడే రోజు కూడా అలా చెప్పబోతున్నారు చేయకూడదు. భారతదేశంలో పెద్దవాళ్ళు అందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చింది మేడం. దాంతో రాష్ట్రంలో దేశ ప్రజలందరూ పంచారు మేడం. శతాబ్దానికి కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా చేశారు మేడం. ఆ సామ్రాజ్యం అప్పుడు వాళ్ళు చేశారు, డొనేట్ చేశారు ల్యాండ్. అవును మేడం. అమృత మహోత్సవం మార్చర్లో కొంచెం మార్చర్లలో మ్యామ్ పోస్టల్ సాంగ్ ఇష్యూ చేశాను మేము అప్పుడు 132 అప్పుడే అది సరిపోయే ముందు చూసాను అంతా ఇక్కడే మేడం. ఏలూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అన్ని మతాల్లో ఉన్నాయి. ముస్లిం సోదరులు ఈ 4 రోజులు ఖచ్చితంగా పాటించి ఈ ప్యూరిఫికేషన్ అనేది ఫిజికలీ మాత్రమే కాదు, మెంటలీ కూడా ఈ 4 రోజులు కూడా మొత్తం దేవుడిని కలుసుకొని మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏదైనా అవన్నీ పాటించి ఈ 4 రోజులు మీరు చేస్తున్నప్పుడు
మీలోనే ఈ మార్పు ఏంటన్నది అర్థమవుతుంది. ఎలా చెప్తున్నానంటే ఇలాంటి కొన్ని విషయాలు అంటే మా దాంట్లో కూడా మేము పాటిస్తాము. అప్పుడు ఈ పవిత్ర రంజాన్ నెలల్లో ఆ ఫాస్టింగ్ లో వాళ్ళ యొక్క సోదరులు పెద్దలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అన్ని పీరియడ్ లో రకరకాల ఏజ్ లో అందరికీ కూడా అన్ని స్కీమ్స్ అందజేయాలని చెప్పి ఒక లైఫ్ సైకిల్ అప్రోచ్ లో ప్రభుత్వం ముందుకు వేస్తుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు మనకు చెప్పేది వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతిసారి ఒకటే చెప్తారు, ఈ కులం ఆ కులం తేడా లేకుండా, ఈ మతం ఆ మతం తేడా లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్కీమ్స్ ఏవి ఉన్నాయో అందాలని చెప్పి పదే చెప్తున్నారు. డాక్టర్ ఎమ్మెల్సీ గారు దాని గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి స్కీమ్స్ అందినట్టు చేయాల్సింది మా రెస్పాన్సిబిలిటీ కూడా. చాలా స్కీమ్స్, స్కాలర్షిప్ స్కీమ్స్ మరియు నాడు నేట్లో కూడా మనకి ఉర్దూ స్కూల్స్ ఏవి ఉన్నాయో ఆ ఉర్దూ స్కూల్స్ కూడా చాలా మంది డెవలప్ చేయడం జరుగుతుంది. మరియు విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా ఇల్లు అన్నింటిలో కూడా మైనారిటీస్ కి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరు ఉన్నారో అందరికీ కూడా ప్రయారిటీ కింద అన్ని స్కీమ్లు అందజేయాలని చెప్పి మాకు ఇస్తున్నాయి. అది మేము పాటిస్తున్నాము. చివరిగా సందర్భంగా సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సెలవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు ఇఫ్తార్ వింద్ అన్నది ముస్లిం సోదరులందరికీ కూడా ఏలూరు జిల్లాలో ఈరోజు చక్కగా జరిపించడం జరుగుతుంది. ఈ పవిత్ర నెల రంజాన్ నెలల్లో ఫాస్టింగ్ ఉంటున్న ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ సంబంధించి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.